వచ్చేసింది ఫ్రెండ్స్, రీప్లే మార్ట్ అని. మనకైతే ఇలా కొన్ని డైమండ్స్ అయితే ఫ్రీగా వస్తాయంటే ఫస్ట్ మనం ఇవి బండిలు, వాచర్స్, యూనివర్సల్ టోకెన్స్ ఉన్నాయి. ఈమౌంట్ మళ్ళీ కొత్తవి మంచిగా ఉన్నాయి. ఈమౌంట్ కూడా చాలా బాగున్నాయి. బుయ్యా అని కొత్త గ్లోవల్ కూడా చాలా బాగుంది. ఇవి మనకి ఇవన్నీ ఎలా తీయాలంటే ఫస్ట్గా మనం ఇవి ఉన్నాయి చూడు, ఇవి త్రీ ఉన్నాయిగా, వీళ్ళకైతే మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఆఫర్ అయితే సైడ్కి అయితే వస్తుంది. నేనైతే యూనివర్సల్ టోకెన్స్ చేసుకుంటున్నా అండ్ ఈ బుయ్యా అయితే వేసుకుంటున్నా అమౌంట్. అలాగైతే ఇలా మనకి 70% ఆఫ్ వచ్చింది. గెట్ కూపన్ కోడ్ అంటే కూపన్ కోడ్ ఇట్లా టాప్అప్ వేస్తే కూపన్ కోడ్ వస్తుంది. కూపన్ కోడ్ ఎంట్రీ చేస్తే ఇక మనకి ఇట్లా తక్కువ అవుతుంది. మనకు 10% వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఛాన్స్ ఉంటే నువ్వు మీ ఫ్రెండ్ మీరు ఇట్లా చేస్తే మీకు డైమండ్స్ కూడా రాగలుగుతుంది. ఇట్లా నీకు ఒక 50 డైమండ్స్ వస్తే మీ ఫ్రెండ్కి కూడా ఒక 20 డైమండ్స్ రావచ్చు. అట్లా కొన్ని ఇట్లా వస్తాయి. మనకైతే ఇట్లా ఓవెన్ ఉన్నది. ఇది ఇక్కడ కూపన్ కోడ్ ఉన్నది. ఈ కూపన్ కోడ్ కూడా మనం యూజ్ చేసేవాళ్ళు యూజ్ చేసుకో అన్నట్లున్నది. నేను ఇట్లా యూజ్ చేస్తే 70% ఆఫ్ వచ్చింది. అదే ఇవన్నీ ఇది మనకి ఈ 3 ఉన్నాయా, ఈ 3తోని మనం బై చేసినాం అనుకో ఒక కూపన్ కోడ్ వస్తుంది మనకి. ఆ కూపన్ కోడ్తో మనం ఈ కూపన్ కోడ్ ఇలా మనం ఎంట్రీ చేసినాం అనుకో, ఎంట్రీ చేస్తే మనకు 10% తక్కువ ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకి ఇక్కడ ఎర్న్ బ్యాక్ 20% డైమండ్స్ ఆఫ్ యువర్ కరస్పాండింగ్ ఆర్డర్ ఆఫ్టర్ యువర్ కోడ్ ఈజ్ యూజ్డ్. అంటే మనకి 100 డైమండ్స్ ఒకవేళ యూజ్ చేసినాం అనుకో, మనకు ఒక 20% డైమండ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అందుకోసమే ఇక్కడ నువ్వు మీ ఫ్రెండ్ని యూజ్ చేస్తే 20% వచ్చే డైమండ్స్ ఛాన్స్ ఉంటాయి అని అంటుండు ఫ్రెండ్స్. మనమైతే బండిల్ అయితే చాలా బాగుంది. ఇంకో బండిల్ అయితే చాలా బాగుంది, లైక్ క్లియర్గా. మనకైతే ఇప్పుడు అలా మనం టాప్అప్ చేసి కూపన్ కోడ్ ఇస్తే అప్పుడు మనకి ఇలా డైమండ్స్ అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్.